హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత షేర్ కూడా చేసేయండి. ఇక్కడేంటి రెసిపీ చూపించకుండా అక్క ఇంకేమేమో చూపిస్తుంది అనుకుంటున్నారా? మీరు ఎక్కడుంటారని చాలామంది సబ్స్క్రైబర్స్ తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో అయితే. ఆల్రెడీ గ్రూప్ మెంబర్స్కి అయితే షేర్ చేశాను. గ్రూప్ ఏంటక్క అని అడగకండి. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ లైవ్ చూసే వాళ్ళకైతే మన వాట్సాప్ గురించి అయితే ఐడియా ఉంది. ఏం లేదండి, ఇలాగే హోమ్ బేకర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశానమాట. అందులో వచ్చేసి ఎప్పుడు నేను అవైలబుల్గా లేకపోయినా వారికి వాళ్ళు అంటే ఎవరికైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకోరితో షేర్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత హెల్ప్ అయిందో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా మంచి మంచి కొత్త ఫ్రెండ్స్ అయితే దొరికారు అందులో. ఐఎమ్ సో 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 హ్యాపీ. ఎవరిని తట్టి చూసినా నాకైతే తెలియని వాళ్ళలాగా అనిపించదు, ఎందుకంటే అందరం బేకింగ్ చేస్తాం కాబట్టి కామన్ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటి అంటే హోల్ వీట్ తో టీ టైం కేక్ అనమాట. యాక్చువల్గా ఇది ఎగ్తో చేశానండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేసాను. మీకు ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను అనమాట. ఇక్కడైతే 1 కప్ మైదా కాదండి, హోల్ వీట్ ఫ్లవర్. ఇది వచ్చేసి 250 ml కప్ అండి. మనకి కరెక్ట్గా 160 grams అరౌండ్ వచ్చిందనమాట నాకు హోల్ వీట్ ఫ్లవర్ 1 కప్ వచ్చేసి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మీకైతే డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. తర్వాతకు వచ్చేసి మిల్క్ పౌడర్, తర్వాత కొద్దిగా సాల్ట్, కార్న్ఫ్లవర్, తర్వాత ఇది బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1.5, అది 1 టీ స్పూన్, ఇది 1/2 టీ స్పూన్ అనమాట. తర్వాతకు వచ్చేసి ఇది బేకింగ్ సోడా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్, తర్వాత మిల్క్ పౌడరు, తర్వాత కార్న్ఫ్లోర్ వచ్చేసి 2 టీ స్పూన్స్ అనమాట. ఇది కార్న్ఫ్లోరు. ఇవన్నీ కూడా ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లిచ్చేసి పక్కన పెట్టుకున్నాక వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసుకున్నాం అనుకోండి, కన్ఫ్యూషన్ అయితే ఏమీ ఉండదు. నాకు రీసెంట్ టైంలో ఎగ్లెస్ కేక్స్ అయితే చాలా చేశానండి, టీ టైం కేక్స్. ఆల్రెడీ మన ఛానల్లో లైవ్లో అయితే ఉన్నాయి, కొన్ని అయితే షార్ట్ వీడియోస్లో షేర్ చేశాను. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఎగ్లెస్ కావాలి అనుకుంటే కూడా చాలా రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ రెసిపీస్ అండి. అన్నీ కూడా నేను గ్రామ్స్ మెజర్మెంట్స్లో చెప్తున్నాను. ఎందుకు అంటే కప్స్లో వచ్చేసి 1-2 grams అయినా అటు ఇటు అవుతుందండి, మనం ఎంత కరెక్ట్గా తీసుకున్నా కూడా. సో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయడం కోసం బెటర్ గ్రామ్స్లో చేయడం. మా దగ్గర వెయింగ్ మిషన్ లేదు అక్క అంటే నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ అండి, లేకుంటే మాత్రం కొనుక్కోండి. ఎందుకంటే మీరు పర్సనల్గా కాకుండా బయట ఆర్డర్స్ తీసుకొని చెయ్యాలి అన్నప్పుడైనా ప్రతిదీ వెయిట్లోనే ఇస్తాం కాబట్టి ఒక 200-300 పెడితే ఇలా వెయిట్ స్కేల్ అయితే వస్తుంది, చాలా హెల్ప్ అవుతుందండి. ఇక్కడైతే ఇది జాగరీ పౌడర్ అనమాట. ఇదైతే నా దగ్గర ఉన్నది పతంజలి బ్రాండ్ అనుకుంటాను, మేము ఇంట్లోకి టీలోకి వాడుతూ ఉంటాను, అదే అనమాట. ఇక్కడ వచ్చేసి 4 eggs తీసుకున్నానండి. 3/4 కప్ వచ్చేసి జాగరీ పౌడర్ తీసుకున్నాను. ఆల్రెడీ వెయిట్ మెజర్మెంట్ కూడా ఇచ్చాను, ఒకసారి అయితే గమనించేసేయండి. ఇక్కడ వెనీలా ఎసెన్స్ అయితే ఇది నెంబర్ 1 అని ఉంటుందండి, గమనించండి. బుష్ కంపెనీలోనే నెంబర్ 1 అని ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. మీరు కొంచెం మంచి ఎసెన్స్ కావాలి అంటే నెంబర్ 1 అని ఉన్నది తీసుకోండి. ఇక్కడైతే నేను బీటర్తో బీట్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ బీటర్ అవైలబుల్గా లేకపోతే మంచిగా విస్క్ చేసుకోండి. అందులో వచ్చేసి జాగరీ పౌడర్ అనేది మంచిగా మిక్స్ అయిపోవాలి, ఎక్కడ కూడా లంప్స్ అనేది ఉండకూడదు అనమాట. అయితే గ్రూప్ అయితే చాలా బాగా రన్ అవుతుందండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. చాలా మటుకు అందరూ చాలా కన్వీనియంట్గా అందరూ ఒకరికొకరు చాలా బాగా హెల్ప్ చేసుకుంటున్నారు. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా లైవ్ చూసేయండి, దాంట్లో అయితే నెంబర్ పిన్ చేసి ఉంటుంది. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పేసి. నేనైతే గ్రూప్లో యాడ్ చేసేస్తానమాట. మా ఊరు వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆ డ్యామ్ వ్యూ చూస్తే. ఏ ఊరో కొంచెం గెస్ చేసి అయితే చెప్పండి, కొత్తగా చూసే వాళ్ళైతే. పాత వాళ్ళైతే అవసరం లేదులేండి, ప్రతిరోజు నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూనే ఉంటాను.
ఓకేనా. ఇక్కడైతే మంచిగా ఆ షుగర్ అదే జాగరీ పౌడర్ అనేది మంచిగా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఎక్కడ కూడా గడ్డలు అనేది లేకుండా స్లో టు ఫస్ట్ అయితే 1-2 స్పీడ్లోనే అది కరిగేంత వరకు కూడా 1-2 స్పీడ్లోనే పెట్టుకొని మొత్తం కరిగిన తర్వాత ఫోమీ కన్సిస్టెన్సీ కోసం అప్పుడు మనము హైలో పెట్టుకోవాలన్నమాట. ఈ పద్ధతి మీరు జాగరీ పౌడర్తో అయినా సరే, షుగర్తో అయినా సరే ఇది కంపల్సరీ టిప్ అనుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు హైలో పెట్టి ఒకేసారి బీట్ చేసామనుకోండి షుగర్ అనేది మెల్ట్ అవ్వదు, అప్పుడు కేక్ అనేది సరిగ్గా రాదు. సో ఖచ్చితంగా ముందైతే షుగర్ కరిగే వరకు స్లో స్పీడ్లో బీట్ చేసుకున్న తర్వాతే మనము హై స్పీడ్లోకి అయితే పెట్టుకోవాలన్నమాట బీటర్ అనేది. ఇది ఒకటి గమనించండి. ఇప్పుడైతే నేను హైలోకి పెట్టేశాను చూడండి. ఇంతకుముందు లోలో పెట్టి చాలాసేపు అది కరిగేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైలో పెట్టాను అనమాట. ఇదైతే ఎగ్తో వీట్ ఫ్లవర్తో ఆల్రెడీ గ్రూప్లో డిస్కషన్ జరిగిందనమాట. వీట్ ఫ్లవర్తో యాక్చువల్గా చాక్లెట్ కేక్ అడిగినట్టున్నారు, బట్ నేను ఇక్కడ నార్మల్గా చేశాను అనమాట టీ టైం కేక్. నెక్స్ట్ టైము చాక్లెట్ ఫ్లేవర్లో కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పావు కప్పు ఆయిల్ అండి, అరౌండ్ 45 గ్రామ్స్ అలా వస్తుంది. ఇది వచ్చేసి 60 ml అనమాట. తర్వాత ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే 1 టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ వేయడం వల్ల కూడా చాలా చాలా బాగా వస్తుంది అనమాట కేక్ అయితే. ఇక్కడైతే ఈ ఆయిల్ అండ్ వెనిగర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి. లో స్పీడ్లో ఒక 1 మినిట్ అలా కలిపేస్తే ఆయిల్ అనేది అందులో మంచిగా మిక్స్ అయితే సరిపోతుందన్నమాట, అంతే. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెట్ ఇంగ్రీడియంట్స్లో వేసేసుకొని మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఒకవేళ మరీ లంపీగా ఉందనుకోండి అప్పుడు ఒక్కసారి విస్కర్తో అయితే కలిపేసుకున్నాం అనుకోండి మంచి సిల్కీ స్మూత్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది కన్సిస్టెన్సీ కూడా ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తే, మరీ థిక్గా అనిపిస్తే, ఎందుకంటే హోల్ వీట్ ఫ్లవర్ కదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ ఎగ్స్ అనమాట. ఒక్కోసారి ఎగ్ పెద్ద సైజు ఉందనుకోండి అవసరం లేదు, ఇక్కడ నాకు కూడా అవసరం పడలేదు. బట్ ఒక్కోసారి ఎగ్ సైజ్ చిన్నగా ఉందనుకోండి అప్పుడు కొంచెం వెట్ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ తగ్గిపోతుంది కాబట్టి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హోల్ వీట్ ఫ్లవర్ కాబట్టి అది పీల్ చేస్తుంది అనమాట. సో ఆ టైంలో అయితే మీరు ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్తో అయితే అడ్జస్ట్ చేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది, బట్ కంపల్సరీ అయితే కాదు. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ అయితే చేశానమాట. ఒక 2 to 3 బ్యాచెస్ లాగా డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను. కలర్ చూసారా, మనము జాగరీ పౌడర్ వేసినందుకు మంచి బ్రౌన్ షేడ్లో అయితే ఉంది. ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేసేయండి. చాలా చాలా మంచి మంచి రెసిపీస్ అండి. పర్ఫెక్ట్గా 1 kg బ్రౌనీ, 1/2 kg బ్రౌనీ అన్నీ కూడా కేక్ సిరీస్ అని నా ప్లేలిస్ట్లో పెట్టానన్నమాట. ఎవరికైనా ఈజీగా ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను. తర్వాత డిజైన్స్ కోసం అయితే షార్ట్ వీడియోస్ చూసేయండి, ఇన్ఫర్మేషన్ కోసం అయితే లైవ్ చూసేయండి. నాతో మాట్లాడాలనుకుంటే డైలీ లైవ్లో అయితే కనెక్ట్ అవుతానన్నమాట. మార్నింగ్ 11కి అయితే మన లైవ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఒక్కోసారి నాకు నెట్వర్క్ ఇష్యూ ఎక్కువ ఉంటుందండి, అందుకోసమని ఒక్కోసారి మధ్యలో ఎప్పుడన్నా స్కిప్ అవుతుందేమో, కానీ రెగ్యులర్గా అయితే మార్నింగ్ 11 o'clock అయితే లైవ్ ఉంటుందన్నమాట. ఒకసారి అయితే చూసేస్తూ ఉండండి. ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే బ్యాటర్ వెయిట్ వచ్చేసి మొత్తం 550 గ్రామ్స్ వచ్చింది. నేనైతే ఇది బ్రెడ్ టిన్లో వేసానండి. టిన్ సైజ్ వచ్చేసి 7x4x4 అనమాట. ఇది వచ్చేసి ఇందులోనే చేయాలంటే ఏం అవసరం లేదండి, మీ దగ్గర కేక్ టిన్స్ ఉంటాయి కదా వాటిల్లో అయినా చేసుకోవచ్చు. 8-inch టిన్లో చేసుకున్న నో ప్రాబ్లం, బట్ నా దగ్గర ఇది ఉంది అని దీంట్లో చేశాను అంతే. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ మనము టాపింగ్ అయితే మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ కాజుతో డెకరేట్ చేయబోతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంకేమైనా డ్రై నట్స్ ఉంటే వాటితో వేసేసుకోండి. ఈ బ్యాటర్ని అయితే ఆల్రెడీ ప్రీహీట్ చేసిన ఓవెన్లో 160 degrees దగ్గర 30 to 35 minutes అయితే బేక్ చేసుకుంటే మనకు మంచి హెల్దీ హోల్ వీట్ జాగరీ టీ టైం కేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఎవరైనా చెప్పాను కదా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకైతే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వగలరు. ఓకేనా. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. నాకైతే చాలా నచ్చేసింది, మంచిగా బేక్ అయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.